హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వాడేపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదండి. నేను ఆ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాను. 1 ఇయర్ నుండి అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు వెళ్ళలేకపోయాను. సరే, ఇంకా అలా అనుకొని అలా డిలే చేయడమే అవుతుంది. ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళాను. వెళ్దామని చెప్పేసి వెళ్ళానండి. నేను మొన్న శనివారం వెళ్ళాను. అందుకని వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. మేము వెళ్ళింది విజయవాడ నుండి రాజమండ్రి వరకు ట్రైన్లో వెళ్ళామండి. మార్నింగ్ 6 o'clock రత్నాచలంకి. తర్వాత అక్కడ నుండి మనకి రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి చాలా ఆటోస్ ఉన్నాయి డైరెక్ట్ వాడేపల్లి టెంపుల్ దగ్గర దింపడానికి. లేదంటే ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి, కానీ ఆ బస్సెస్ అన్నీ కూడా చాలా రష్గా ఉన్నాయి. అసలు స్పేస్ కూడా లేదు, అసలు ఎక్కడానికి వీలు లేకుండా అయింది. ఇది ఫ్రీ బస్సెస్ పెట్టేసిన తర్వాత బస్సెస్ అన్నీ ఖాళీగా ఉండడం అనేది పెద్ద కష్టం అయిపోయింది. ఇంకంత రష్లో ఎందుకని చెప్పేసి మేము ఆటో ఎక్కేసి ఆటోలో వెళ్ళాము. రాజమండ్రి నుండి సర్వీస్ ఆటోకి వెళ్ళాము కాబట్టి అది ఒక మనిషికి వచ్చేసి 70 రూపీస్ తీసుకున్నారండి. కరెక్ట్గా మేము వెళ్ళేటప్పటికి 8:30కి మేము ట్రైన్ దిగాము. అక్కడికి వెళ్ళేటప్పటికి 9:30 అయింది గుడి దగ్గర. అక్కడికి వెళ్ళి కొంచెం ఆ కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని అక్కడ ఏంటంటే 7 కాయిన్స్ తీసుకొని ప్రతి ఒక్క ప్రదక్షిణానికి ఒక కాయిన్ మనం హుండీలో వేయాలి. అలా 7 ప్రదక్షిణాలు చేయాలని చెప్పారు. మేము అలాగే 7 ప్రదక్షిణాలు చేసాము. ఆ ప్రదక్షిణాలు అన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి చాలామంది జనాలు ఉండే. అంతలో కంప్లీట్ అవ్వడానికి 1 hour టైం పట్టింది మాకు. అలా 7 ప్రదక్షిణాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత 50 రూపీస్ టికెట్ తీసుకున్నాము. అక్కడ 200 టికెట్ ఉంది, 50 రూపీస్ టికెట్ ఉంది, ఫ్రీ టికెట్ కూడా ఉంది, అంటే ఫ్రీ దర్శనం. మేము 50 రూపీస్ టికెట్ తీసుకుందామని 50 రూపీస్ టికెట్ తీసుకొని లైన్లోకి వెళ్ళాము. ఆ రోజు ఇంకా కొంతమంది జనాలు లైన్లో మాత్రం తక్కువ ఉన్నారండి. ఇక్కడ 7 ప్రదక్షిణాలు చేసే చోట మాత్రం చాలామంది జనాలు ఉండే. అలాగ వెళ్ళిన తర్వాత మేము 11 o'clockకి టికెట్ లైన్లో నిల్చున్నాము. 11 o'clockకి వెళ్తే కరెక్ట్గా 11:40 కల్లా, అంటే 40 minutesలో మాకు దర్శనం అయ్యింది. నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం నాకు అలా జరిగిందని అనుకున్నాను. చాలామంది చెప్పారు అంత త్వరగా ఎవరికి అవ్వదమ్మా అని చెప్పారు. అంటే అందరికీ ఒక 2 hours 3 hours టైం పడుతుందని చెప్పారు. అలా క్యూలో నిల్చొని ఒక 40 minutesలో వెళ్ళి దర్శనం చేసేసి మేము 11:40కి బయట వచ్చాము. బయటికి వచ్చిన తర్వాత ఇంకా బయట అక్కడ అన్ని పూతరేకులు అవి ఇవి అన్నీ అమ్ముతూ ఉంటే అవన్నీ షాప్స్ అన్నీ చూసుకుంటూ అలా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ అన్నదానం చేస్తున్నారు. సరే, ఇంకా దేవుడు భోజనాలు తినాలని చెప్తారు కదా అందరూ. ఇంత దూరం వచ్చి మనం తినకుండా వెళ్ళకూడదు అని అన్నారు చాలామంది. సరే అని చెప్పేసి అక్కడ భోజనాలు చేద్దామని చెప్పేసి వెళ్ళాము. అక్కడ ఒక 1 hour పట్టింది మాకు. అంటే మేము భోజనం చేసి బయటికి వచ్చేటప్పటికి అక్కడ భోజనం చేసే దగ్గర చాలామంది జనాలు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వాడేపల్లిలో ఎవ్రీ డే పెడుతున్నారంట భోజనాలు. సాటర్డే అయితే ఇంకా చాలామంది వస్తారు కాబట్టి ఇంకా వచ్చిన వాళ్ళందరికి కూడా మార్నింగ్ 10 నుండి పెడుతున్నారంట. ఈవినింగ్ 4 వరకు పెడతారు భోజనాలన్నీ కూడా. ఫుడ్ కూడా చాలా బాగుంది. అక్కడ పక్కనే అంత సంతలాగా ఉండేసి అక్కడ మొత్తం మార్కెట్ లాగా ఉండి చిన్న చిన్న చెట్లు కానీ తినడానికి ఫ్రూట్స్, స్వీట్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్లస్ చాలా తక్కువ రేట్లో ఉన్నాయని చెప్పేసి అక్కడ జనాలు చాలామంది కొనుక్కెళ్తున్నారు. కూరగాయలు అవన్నీ కూడా అమ్ముతున్నారు అక్కడ. మేము అవన్నీ చూస్తూ వచ్చి పూతరేకులు టేస్ట్ చేద్దామనేసి పూతరేకులు కొనుక్కొని తిన్నాము. బాగున్నాయి. అంటే మనకి ఇక్కడ దొరికే టేస్ట్కి అక్కడ దొరికే టేస్ట్కి వేరియేషన్ ఉందండి. అలా పూతరేకులు తింటూ అది కంప్లీట్ అయిపోగానే మళ్ళీ ఫ్రీ బస్ ఎక్కుదామని చెప్పేసి బస్ స్టాప్కి వెళ్ళాము. అక్కడ పక్కనే గుడి పక్కనే ఉంది బస్ స్టాప్ అని వాడేపల్లిలో. చూసాము కానీ అక్కడ మళ్ళీ చాలామంది జనాలు ఉన్నారు. ఆ ఫ్రీ బస్సులో ఇంకా మనం ఎక్కలేము, అవ్వలేదులే అని చెప్పేసి మళ్ళీ మేము ఆటోనే ఎక్కుదామనేసి రాజమండ్రి వరకు ఆటో ఎక్కాము. కొంతమంది ఏంటంటే ఇప్పుడు విజయవాడ నుండి తాడేపల్లిగూడెంలో దిగేసి మళ్ళీ తాడేపల్లిగూడెం నుండి బస్ తీసేసుకొని వాడేపల్లికి డైరెక్ట్ బస్సు ఉంటుంది, ఆ బస్సు ఎక్కేసి వస్తారు. అలా కొంతమంది ఏంటంటే రావులపాలెంలో దిగేసి మళ్ళీ రావులపాలెం నుండి వాడేపల్లికి వస్తారు. అంటే 2-3 దారులు ఉన్నాయి. ఎవరు ఇలా కన్వీనియంట్ ఉంటే అలా వస్తున్నారు. కానీ మాకైతే ఇది కొంచెం రాజమండ్రి నుండే కొంచెం బెటర్ అనిపించింది. మేము అందుకని రాజమండ్రి నుండే వెళ్ళాము. ఇంకా మేము అక్కడ ప్రసాదం లడ్డు కూడా తీసుకున్నాము. లడ్డు చాలా బాగుంది, తిరుపతి లడ్డులా ఉంది. అక్కడ వాడేపల్లిలో ఏంటంటే 7 శనివారాలు వస్తే 7 లోకాల పుణ్యఫలం అని చెప్పేసి అక్కడ రాసి పెట్టారండి.
అది మనం ఏ కోరిక కోరినా ఆ కోరిక డెఫినెట్లీగా తీరిద్ది అని చెప్పేసి అక్కడ జనాలు అందరూ కూడా చాలామంది నమ్ముతున్నారు. ప్లస్ చాలామందికి జరిగిందని కూడా చెప్పారండి. అది మన కోనసీమ తిరుపతి అని అంటారండి. చాలామంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు. అవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను. ఇన్స్టాగ్రామ్లో చూసే వెళ్ళానండి. మీరు అందరూ కూడా ఎప్పుడైనా వీలుంటే వెళ్ళాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి దర్శించుకొని రండి. చాలా బాగుంది. ప్లస్ చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్లో మాత్రం. మేము మళ్ళీ 1:32కి రైల్వే స్టేషన్కి వరకు వచ్చేసి మళ్ళీ 4 o'clockకి రత్నాచల్ ట్రైన్ ఉంటే మళ్ళీ మేము రత్నాచల్కి రిటర్న్ అయ్యామండి. మళ్ళీ విజయవాడకు వచ్చేసేటప్పటికి 7:30 అయింది. మనం మార్నింగ్ రత్నాచల్కి వెళ్ళిపోతే బాగా సెట్ అవ్వద్దు అనమాట. మళ్ళీ దాని తర్వాత ట్రైన్స్ అయితే కొంచెం అటు ఇటుగా దర్శనం లేట్ అవ్వడం, మిస్ అయిపోవడం అలా అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.